పవన్ కళ్యాణ్ అయితే ఒక సంచలనంగా మారారు. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఎవ్వరికీ సాధ్యం కానిది, ఏ పార్టీ సాధించలేనిది ఒక పవన్ కళ్యాణ్ అయితే సాధించాడు. 2019లో ఒక్క సీటు తోటి గెలిచిన పవన్ కళ్యాణ్, 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈరోజు 21 సీట్లు కూటమిలో ఇవ్వడం చూసాం. అలానే 2 ఎంపీ సీట్లు రావడం చూసాం. ఆ 2 ఎంపీ సీట్లతో పాటు 21 సీట్లు ఎమ్మెల్యే సీట్లను అయితే ఆయన గెలవబోతున్నాడు. ఆల్రెడీ అన్ని హ్యూజ్ మెజార్టీలో ఉన్నాయి. అంటే 21 సీట్లు అయితే ఆయన ప్యూర్గా గెలవబోతున్నారు. 2 ఎంపీ సీట్లు గెలవబోతున్నాడు. ఓవరాల్గా దేశ చరిత్రలో ఇచ్చిన సీట్లని అన్నీ గెలిచిన 100% ఉన్న విన్నింగ్ పర్సంటేజ్ 100% ఉన్న ఒకే ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్కడే. దేశ చరిత్రలో ఎవరు లేరు. మనం చూసుకుంటే ఏ పార్టీని చూసుకున్నా చాలా కూటమిలు వచ్చింది. శివసేన కావచ్చు, పైన జేడీ కావచ్చు, జేడీఎస్ కావచ్చు, ఇలా రకరకాల పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరూ పొత్తులో భాగంగా కొన్ని సీట్లు అయితే ఇస్తూ ఉంటారు. మనం చూసాం మన బీఆర్ఎస్ కూడా అంతకుముందు పొత్తులో టీడీపీలో పొత్తు కావచ్చు, లేకుంటే కాంగ్రెస్లో పొత్తులో కావచ్చు కొన్ని సీట్లు